కాసేపట్లో నిజామాబాద్ లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 600 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రతి పాఠశాలను 200 కోట్లతో నిర్మిస్తున్నారు. మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు 200 కోట్ల బ్యాంక్ లింకేజ్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. 20 కోట్లతో తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లిలో ఏసీ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ కు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ వర్సిటీలో 1,36,00,000తో ఇండోర్ స్టేడియం నిర్మాణం, 18 కోట్లతో నిర్మించిన తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లిలో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభిస్తారు సీఎం. నిజామాబాద్ జిల్లాలో గాంధీనగర్ నుంచి బినోలా వరకు 21 కోట్లతో నిర్మించే రోడ్డు పనులకు భూమి పూజ చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత కేసాపూర్ లో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం బహిరంగ సభ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. మొత్తం 1,200 మంది పోలీసులను బందోబస్తుకు నియమించారు. సభకు వచ్చే ప్రజల కోసం తాగునీటి సౌకర్యం, అత్యవసర సేవల కోసం అంబులెన్స్లు, ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంచారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ బహిరంగ సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీ, ఓవర్ టు యూ. నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు, మరోపక్క అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన బిజీగా గడపనున్నారు. మరి కాసేపట్లో ఆయన నిజామాబాద్ చేరుకుంటారు. నిజామాబాద్ లోని రూరల్ కాన్స్టిట్యున్సీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత జరిగేటువంటి బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఒకవైపు నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హడావిడి నెలకొంది, సందడి నెలకొంది. ఈ క్రమంలో నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఉమ్మడి జిల్లాలోని 7 మున్సిపాలిటీలకు సంబంధించి ఈరోజు ఆయన అడ్రస్ చేసేటి అవకాశం కూడా ఉంది. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేస్తున్నాయి, మరోపక్క ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. పనులని ప్రారంభించనున్నారు. ఇందుకోసం నిజామాబాద్ నగర శివార్లోని రూరల్ కాన్స్టిట్యున్సీ పరిధిలో వచ్చేటువంటి కేశాపూర్ గ్రామ శివార్లో ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలకు శంకుస్థాపన స్టార్ట్ చేయడంతో పాటు మరోపక్క ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి వేదిక మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎదురుగా ఉన్నటువంటి వేదిక పైన ఆయన ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ప్రసంగించున్నారు. ఒకవైపు కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలటువంటి నేపథ్యంలో భారీ జన సమీకరణకు కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేటువంటి అవకాశం ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో ఆయన మిగతా చోట్ల ప్రచారం లేదు కాబట్టి ఈ రోజే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ఆయన కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది. జిల్లాలో ఉన్నటువంటి నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఓటర్లు అట్లాగే జనాల్ని తరలించేందుకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇప్పటికే సమాయత్తమయ్యాయి. ఇక కార్యక్రమానికి సంబంధించి సీఎం ఒకవైపు బహిరంగ సభలో పాల్గొనే క్రమంలో అంతకుముందు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఒకవైపు తెలంగాణ యూనివర్సిటీ, దాంతోపాటు మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన అంకురార్పణ చేయనున్నారు. ప్రధానంగా తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లిలో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలో ఎస్సీ బాలురు అట్లాగే బాలికలు అంటే గర్ల్స్ బాయ్స్ సంబంధించినటువంటి హాస్టల్ దాదాపు 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నటువంటి హాస్టల్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దాంతోపాటు ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి, గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. అట్లాగే ఇందల్వాయిలో స్టాఫ్ క్వార్టర్స్, ఈ స్టాఫ్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్కి ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి గదుల నిర్మాణం కోసం కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు ఆర్మూర్, బోధన్ ప్రాంతాల్లో కూడా ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ఇక్కడి నుంచే స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఏదైతే రూరల్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇటు ఆర్మూర్, బోధన్ రూరల్ కాన్స్టిట్యున్సీ మూడు కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కూడా గతంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని, రెసిడెన్షియల్ స్కూల్స్ ని సీఎం మంజూరు చేశారు. ఈ క్రమంలో వాటికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు దాదాపు 600 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం పనులు చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన ఈ రోజు జరుగుతుంది. ఆర్మూర్ రెసిడెన్షియల్ స్కూల్ కి, ఆర్మూర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి 200 కోట్లు, అట్లాగే బోధన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి 200 కోట్లు, రూరల్ కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా 200 కోట్లతో ఆయన పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన చేస్తున్నారు. దాంతోపాటు గర్ల్స్ తెలంగాణ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ ఏదైతుందో దాని నిర్మాణం కోసం కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 9 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క నిర్మాణ పనులు స్టార్ట్ గా ఉన్నాయి. దాంతోపాటు తెలంగాణ యూనివర్సిటీకి ఇటీవలే ఆయన ఇండోర్ స్టేడియాన్ని మంజూరు చేశారు. దాని నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా చేసేటువంటి ఒక అవకాశం ఉంది. దీంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి 200 కోట్ల రూపాయల వడ్డీకి సంబంధించినటువంటి నిధులను కూడా ఆయన పంపిణీ చేయనున్నారు. చెక్కుల రూపంలో లబ్ధిదారులకు ఇచ్చేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. ఇక దీంతో పాటు
పలు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు, అట్లాగే పలు భవన నిర్మాణాలు, కమ్యూనిటీ హాల్స్ సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా ఆయన చేయనున్నారు. దీంతో పాటు తెలంగాణ యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియము, ఆడిటోరియము, అట్లాగే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కి కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సో దీని తర్వాత ఈ శంకుస్థాపనలన్నీ కూడా ఒకే వేదిక, ప్రస్తుతం మనం ఉన్నటువంటి బహిరంగ సభ వేదిక ఏదైతే ఉందో దీని పక్క ప్రాంతంలోనే అన్నిటికి సంబంధించినటువంటి శిలాఫలకాలను ఏర్పాటు చేశారు. అక్కడే ఆయన వీటన్నిటికి కూడా పనుల ప్రారంభోత్సవానికి సంబంధించిన శంకుస్థాపన. ఆ తర్వాత ఇక్కడ ముందున్నటువంటి స్టేజ్ పైన ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధానంగా నిజామాబాద్ కార్పొరేషన్ ను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రణాళికలను రూపొందించింది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా చేశారు. సో ఈ క్రమంలోనే నిజామాబాద్ కార్పొరేషన్ లో జెండా ఎగరేయడంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మిగతా 7 మున్సిపాలిటీలు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద, అట్లాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన్, భీమ్గల్, ఆర్మూర్ సంబంధించినటువంటి మున్సిపాలిటీలను కూడా గెలిచేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సమాయత్తమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రచారాన్ని ఉరతలొగించారు. అభ్యర్థుల ఎంపికలను చాలా జాగ్రత్త పడ్డారు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే కాంగ్రెస్ కార్యకర్తల్లో పెద్ద ఎత్తున జోషి నింపేసినటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి ఒక సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.